దేవతలందరూ కలిసి ఒకసారి పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా సామాన్య మానవులకు నీ అనుగ్రహం తక్షణం శీఘ్రంగా కలగాలంటే ఏం చేయాలని అడుగుతారు. అయితే ఏమైంది? అదృశ్యం అయిపోతారు. అయ్యి సూర్యమండలంలో కనబడుతూ, సూర్యుణ్ణి నేను ఒక్కరే కాబట్టి సూర్యుని ఆరాధిస్తే నన్ను ఆరాధించినట్టే అవుతుంది, శీఘ్రంగా నేను అనుగ్రహిస్తాను అని చెప్తారట. ఒక ధ్యాన శ్లోకం ఉంటుంది శివపురాణంలో, చాలా అత్యద్భుతంగా పనిచేస్తుంది. మానసికంగా ప్రశాంతతగా ఉంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతూ ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే నిత్యము ఈ శ్లోకాన్ని గన మార్నింగ్ ఈవినింగ్ చెప్పుకోగలిగితే, ఉదయం సాయంకాలం చెప్పుకోగలిగితే అత్యద్భుతంగా పనిచేస్తుంది. మండలాంతరగతం హిరణ్మయం బ్రాజమానవపుషం శుచిస్మితం చండధీదితి మఖండ విగ్రహం చింతయేన్ మునిసహస్ర సేవితం అని అత్యద్భుతంగా పనిచేస్తుంది. శుభం భూయాత్. నెక్స్ట్ సార్ట్లో దీనికి సంబంధించిన ఒక మూలమంత్రము అత్యద్భుతంగా ఉంటుంది. జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి ఎంత అద్భుతంగా పనిచేస్తుందో సాక్షాత్తు పరమేశ్వరుడే ఆ మంత్రాన్ని ఇచ్చారు. ఆ మూలమంత్రంతో మీ ముందుకు వస్తాను. శుభం భూయాత్.